అబ్బా ఈ మ్యాచ్ లో ఏమైందో తెలుసా? ఢిల్లీ ఆల్మోస్ట్ ఓడిపోతుంది అనుకున్నాం, కానీ చివర్లో ఏం చేసిందో చూస్తే నిజంగా షాక్ అవుతారు గాయ్స్. హలో గాయ్స్, నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ వచ్చిన లక్నో టీం హానెస్ట్లీ చెప్పాలంటే స్టార్ట్ బాగానే కనిపించింది గాయ్స్, కానీ ఒక్కసారిగా మిడిల్ లో అందరూ కొలాప్స్ అయిపోయారు గాయ్స్. ఎవరు పెద్దగా నిలబడలేకపోయారు గాయ్స్. మిచెల్ మార్ష్ 35 రన్స్, అబ్దుల్ సమద్ 36 రన్స్. చివరికి లక్నో టీం కేవలం 141 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది గాయ్స్. ఢిల్లీ బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్. లుంగ్ని నిగిడి, నటరాజన్, కుల్దీప్ యాదవ్ పూర్తిగా మ్యాచ్ ని కంట్రోల్లో పెట్టేశారు. ఇక చేస్ కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది గాయ్స్. కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్ కి అవుట్. అబ్బా చూసుకోండి, ఇంకా వెంటనే ఇంకో 2-3 వికెట్స్ కూడా వరుసగా పడిపోయాయి గాయ్స్. కేవలం 5 ఓవర్లోనే 4 వికెట్లు డౌన్. మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయిందిలే అనిపించింది గాయ్స్. కానీ అక్కడే ఎంట్రీ ఇచ్చిన సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి మ్యాచ్ ని పూర్తిగా టర్న్ చేశాడు గాయ్స్. 47 బాల్స్ లో 70 రన్స్, 4 సిక్సెస్, 5 ఫోర్స్. మరోవైపు టీ స్టప్స్ కూడా సూపర్ సపోర్ట్ ఇచ్చాడు గాయ్స్. ఇద్దరు కలిసి మ్యాచ్ ని స్లోలీగా స్మూత్ గా కంట్రోల్లోకి తీసుకొచ్చారు గాయ్స్. చివరికి ఢిల్లీ 17.1 బంతిలో టార్గెట్ ని చేస్ చేసి విన్ అయిపోయింది గాయ్స్. హానెస్ట్లీ చెప్పాలంటే ఇది ప్యూర్ కమ్బ్యాక్ మ్యాచ్ గాయ్స్. ఆల్మోస్ట్ ఓడిపోతూ ఇలా గెలవడం నెక్స్ట్ లెవెల్. మీకు ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏది అనిపించిందో కామెంట్ లో చెప్పండి గాయ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. నా ప్రెడిక్షన్ అయితే హైదరాబాద్ బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది గాయ్స్. బౌలింగ్ కొంచెం బెటర్ చేసుకోవాలా గాయ్స్. హైదరాబాద్ కి నేను 70% ఛాన్స్ ఇస్తున్నాను విన్నింగ్. కేకేఆర్ కి 30%. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.